అండ్ సాయి యోగి గారి నుంచి స్టార్ట్ చేద్దామా? ఎస్. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి కవర్ చేసినందుకు మా టీజర్ని. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు పర్సనల్గా కూడా షేర్ చేయండి మా టీజర్ని, మీ అందరికీ నచ్చితే. అండ్ అదే ఇప్పుడే మాట్లాడడానికి ఏం లేదు ఎక్కువగా, జస్ట్ టీజర్ ఎంజాయ్ చేద్దాం, అందరికీ షేర్ చేసి వీలైనంత మందికి ఈ టీజర్ చూపిద్దాము. అండ్ అందరికీ థ్యాంక్ యూ, మా టీమ్కి, మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి అన్నకి మీకు కూడా థ్యాంక్ యూ, నన్నే ఫస్ట్ పిలిచినందుకు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ గారు మంచి వైబ్లో ఉన్నారు. ఆయన కమాన్ సందీప్ గారు, ఇక్కడే రావాలి మీరు. థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ కాకుండా ఇంకేదైనా చెప్పరా? అంతేనా? అర్రే, నేను ఎంత బిల్డప్ ఇచ్చి హైప్ ఇచ్చి పిలిచానండి మిమ్మల్ని, ఎంత వేస్ట్ అయిపోయింది. ఓకే, సో ఎస్, నౌ ఐ థింక్ స్మరణ్ సాయి గారి మాటలు విందాము, మ్యూజిక్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ఫిలిం యాక్చువల్లీ నాకు కొద్దిగా స్పెషల్ బికాజ్ ఐఎమ్ అ హైదరాబాదీ. ద ఎంటైర్ ఫిలిం వాజ్ షాట్ ఇన్ లంగర్ హౌస్ షూటింగ్. సో షూటింగ్ లంగర్ హౌస్లో అయింది, మ్యూజిక్ మొత్తం కాచిగూడ అయింది. ఇట్స్ అ ప్రాపర్ హైదరాబాదీ ఫిలిం. అండ్ ఐ పుట్ ఆన్ సమ్ 5 to 10 kgs బికాస్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇందులో చాలా బిర్యానీ షాట్స్ ఉంటాయండి. డిస్క్లైమర్, either తినేలండి లేకపోతే ఆఫ్టర్ ద ఫిలిం యూ హ్యావ్ టు గో అండ్ ఈట్ ద బిర్యానీ. జస్ట్ టూ మెనీ షార్ట్స్. వన్స్ ఐ saw the film without the music, I saw the biryani shots and I ordered biryani. So I put on a lot of weight for this. So fresh new faces and so అప్పట్లో one of my favorite films was Angrez. అందులో వచ్చిన హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు ఎక్కువ కనిపించలేదు. ఫ్యూ ఫిల్మ్స్ హియర్ అండ్ దేర్, నాట్ కంప్లీట్లీ. దిస్ ఇస్ అ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ హైదరాబాదీ ఫిల్మ్. డు వాచ్ ఇట్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద టీజర్. అండ్ ద యాక్టర్స్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. వేర్స్ ఎస్వికే? ఎస్వికే ఇస్ నాట్ హియర్. ఎస్వికే భాయ్, అరే ఇధర్ आओ यारो. एसवीके इधर आओ यारो. A round of applause for SVK. He did a brilliant job. कहीं को चुप रहे. And beautifully edited by my dear friend Rohit. He's an amazing filmmaker, and Sesi Bhai, who's run the project. All right, thank you so much. I hope you like the teaser. There's more material coming soon. Lots of crazy songs in this. The album is actually elaborate. Hyderabadi పాటలు ఉంటాయి. Cool. Thank you so much. కూల్, థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్ సాయి గారు. అండ్ ఎస్వికే గారు, మీరు అలా పిలిచినా రాలకుండా లేదు, రండి రండి. 2 మాటలు, నేను 10 మాట్లాడుతున్నాను ఇక్కడ, మీరు రండి. చాచా చెప్పండి. అరే రే, సరే ఓకే. సో ఆయన నా విజువల్స్ ఏ మాట్లాడితే నేను మాట్లాడినట్టున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోహర్ రెడ్డి గారు, టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలా మీకు? రండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఈ సినిమాలో. షూటింగ్ కూడా ఇప్పుడు వెళ్ళలేదు. సినిమా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఏదైతే రిజల్ట్ మీ చేతుల్లో ఉంటుంది. జస్ట్ ప్లీజ్ లిసన్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శశిధర్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శశిధర్. నేను ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాను ఈ సినిమాలో. మొట్టమొదటిగా ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారు. మేము షూటింగ్ టైంలో సరదాగా రమణన్న దేవుడు అనేవాళ్ళం. అది సరదాగా అన్నా కూడా దాంట్లో ఒక హీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ గాడ్ టు అస్ ఇన్ దట్ సెన్స్. ఎందుకంటే ఒక నటుడు ఎన్నో ఏళ్ళు కష్టపడి 100 ఆడిషన్లు ఇచ్చి 95లో రిజెక్ట్ అయ్యి 5 డైరెక్టర్లు చూసి నాకు నువ్వు కావాలని అంటారు. ఆ 5 డిసైడ్ చేస్తారు ఎలాంటి నటులు అవుతాం మేము ఫ్యూచర్లోని. అలాంటి ఒక డైరెక్టర్ మా రమణన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్
మాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఒకటి ఇచ్చి అంత స్పేస్ ఇచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి మా హోల్ టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సందీప్, ఐడ్ లైక్ టు టాక్ అబౌట్. తనే నన్ను ఈ ప్రాజెక్ట్కి గుర్తుపెట్టుకుని మరి ఏదో పాత ప్రాజెక్ట్ నుంచి నన్ను తెచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్యాంప్ సెషన్, ఎస్వికే, స్మరణ్, వాట్ బ్రిలియంట్ మ్యూజిక్, రోహిత్ ఎడిటింగ్ దిస్ ఫిల్మ్. 10 years బ్యాక్ నేను శశి అన్న ఇంకా రోహిత్ వాళ్ళ వర్క్ చూసి వీళ్ళతో ఎప్పుడన్నా చేయగలుగుతానా అని అనుకున్నాను. అది 10 ఏళ్ళు అయింది. వాళ్ళ ఐ గెట్ టు బీ వర్కింగ్ విత్ దెమ్. సో ఈ టైంలో నేను వీళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాను, కానీ ఐ కెన్ సీ దట్ ఇన్ అనదర్ 10 years వచ్చే నటులందరూ వీళ్ళని సార్ 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 అంటారు. సో ఆ భాగ్యం నాకు కలిగింది ఇంత క్లోజ్గా వీళ్ళతో పనిచేయడానికి. సో ఐ రియలీ ఫీల్ వెరీ లక్కీ టు బీ హియర్. సెకండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై కో యాక్టర్స్ మనోజ్, హరి, యోగి ఓన్లీ యాక్టరే కాదు, ఇంకా ఈ ప్లేడ్ మెనీ రోల్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ యాజ్ అన్ యాక్టర్ బట్ he is also critical in running the project. So thank you everybody for making this project come alive. Last but the most important, media and our media ద్వారా చూస్తున్న మా ప్రేక్షకులు, welcome to our world of Ameer Log. This is just a teaser and I hope you guys enjoyed it. సినిమా కూడా చాలా బాగుంటుంది. సో వెల్కమ్ టు ద ఫిల్మ్, మోర్ కంటెంట్ టు కమ్. ఆ ప్రేక్షకుల్లో మా అమ్మా నాన్న కూడా హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆన్ అ మండే మార్నింగ్ ఈరోజు మీ అందరూ మా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఈక్వల్లీ థ్యాంక్ఫుల్ టు స్పిరిట్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్. అండ్ చిన్న సినిమాల పెద్ద మంచి ప్రొడ్యూసర్ వంశీనందపాటి గారు మా ఈవెంట్ వచ్చారు, మా టీజర్ రిలీజ్ చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కమింగ్ టు మా దీనబంధు, కొత్త నటుల ఆపద్ బాంధవుడు, మా సాయిబాబా, మా రమణన్నకి చాలా థ్యాంక్స్. క్వైట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము అందరం చాలా స్ట్రగుల్ అవుతున్నాం, బట్ దిస్ ఫిలిం ఇట్స్ అ మ్యాజిక్ హ్యాపెన్ టు ఆల్ అస్ యాక్టర్స్ హియర్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్లీ థ్యాంక్ఫుల్ టు మా వదిన గారు, మా ప్రొడ్యూసర్ మాధవి సోమ గారు. అండ్ వన్ థింగ్, ఒక్క విషయం ఈ సినిమాలో ఏం స్టాండ్ అవుట్ అవుతుంది ఈజ్ వాట్ ఐ ఆల్సో బిలీవ్ ఈజ్ స్మరణ్ అన్నాస్ మ్యూజిక్. అది చాలా కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని ఒక్కసారి పాటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఆ పాటలు ఫాలో అవుతూనే ఉంటాయి అండ్ చాలా క్లోజ్ అనిపిస్తుంది మీకు పాటలు. ఐ థింక్ యుల్ ఆల్ లవ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో హ్యావ్ లవ్ ద టీజర్. సూన్ విల్ ఫాలో విత్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూస్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. అది మీ దగ్గరే ఉంచండి. వేద కూడా మాట్లాడే ముందు యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు నో సంథింగ్. ఒకసారి ముగ్గురు ముందుకు వస్తే ఇది మీరు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు నలుగురు కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి సినిమా టైంలో హూ వుడ్ ప్రాబబ్లీ ద వన్ టు, అంటే ఇప్పుడు బిల్లు మనకి వస్తుంది అనగానే హలో హా మమ్మీ అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. వాడు లేడు ఇక్కడ కానీ కాదు మా నలుగురిలో బిల్ ఎవరికి వచ్చినా మేము హలో మమ్మీ అన్నాం, హలో బేబీయా, హలో రమణ మాది ఇక్కడ. ఆయనే బాగా ఆదుకున్నాడు మమ్మల్ని సినిమాలో. సో ఓకే సో ఇక్కడ లేరు కాబట్టి హరి గారు అని అంటున్నారు. లేదు వాడు ఉన్నా కూడా వాడే. హూ వుడ్ ప్రాబబ్లీ చూస్ మల్టీప్లెక్స్ ఓవర్ సమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సింగిల్ స్క్రీన్? తను ఓటీటీయా, మల్టీప్లెక్స్ కూడా కాదు, ఇంకా జనరేషన్. ఓకే, సో who would probably pick the Hyderabadi slang very quickly? అవునా, ఇక్కడే బాటప్ప మంచి యాక్టర్. ఆహా, అంటే బస్తీలలో ఎక్కువ తిరిగినా నేను. మంచిగా వచ్చేసింది. ఓకే సూపర్, థ్యాంక్ యూ. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మా వేద జలంధర్కి మైక్ ఇచ్చేస్తే డబుల్ సక్సెస్ అనా? అర్థమైంది. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అమీర్లో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ఎవ్రీథింగ్ రమణ గారి గురించి మాట్లాడాలి. టీజర్ చూసిన తర్వాత మీకు ద ఆథెంటిసిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకా ముందు ట్రైలర్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది.
బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఇందులో ఐ ప్లేడ్ గీత. నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అది ఒక టిపికల్ క్యారెక్టర్ కాదు, బట్ యెట్ వెరీ రిలేటబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీత అండి. యాజ్ యూ సెడ్, గీత విల్ బీ రిమెంబర్డ్ అండ్ ఐఎమ్ షూర్. అండ్ ఇందులో చెర్రీ ఆన్ ద టాప్ అని అనుకోవచ్చు. అండ్ ఒక 4 మెట్లు ఎక్కువ ఎక్కించింది మా స్క్రిప్ట్ని, మా కథని అని అనుకోవచ్చు. దట్ ఈస్ మ్యూజిక్. స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. టీజర్లో వచ్చిన సాంగ్తో మీకు అర్థమై ఉంటుంది. అండ్ దెర్ ఈస్ అ లాట్ మోర్. అండ్ విజువల్స్, ఎస్వికే గారు థ్యాంక్ యూ సో మచ్. విజువల్స్ మాట్లాడతాయి, ఆయన ఇప్పుడు మాట్లాడకపోయినా. అండ్ మా టీంలో చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బట్ మా యాక్షన్స్ చాలా ఎక్కువ మాట్లాడతాయి. అండ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. శశి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యాక్టర్స్, మీకు అల్లరి కనిపిస్తుంది అండ్ స్క్రీన్ పైన ఇంకా లౌడ్గా వినిపిస్తుంది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Veda. Looking forward to see you as Geeta. Thank you very much. And వెంకట కృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ కామ్రేడ్ కళ్యాణ్. సారీ, వెంకట కృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ థింక్ ఈ ఫస్ట్ లుక్ని లాంచ్ చేయడానికి ఆయన సపోర్ట్ని కూడా అందించారు. సో వెల్కమ్ అండి. అండ్ ఎస్ సార్, ప్లీజ్. ఇప్పుడు మన చాచా మాటలు వినేద్దాము. విశ్వేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ గైస్. మీ అందరు ఇక్కడికి మార్నింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ రమణ అండ్ శశి, ఐ థ్యాంక్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్ ఈస్ సో డియర్ టు మీ బికాజ్ ఐఎమ్ హైదరాబాద్లో బుట్టి పెరిగిన, బిర్యానీ తిరుక్కుంటా పెరిగిన నేను. ద ఫిల్మ్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ బిర్యానీ. ఐఎమ్ షూర్ వెన్ దిస్ ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, దే విల్ ఫ్లాక్ ఫర్ ద హైదరాబాద్ బిర్యానీ. And it is wonderful working with this beautiful crew and cast. And finally there is a film with Hyderabad lingo, Dakkani lingo, purely from the heart. And thank you, Ramana, for giving us free hand to be what we are. And you can see that every actor in this never acted. They were just there and they just performed before the camera, that's all. And no prompting, nothing. So I'm sure you will all going to enjoy this film. And I thank Time Media for coming forward to, Spirit Media for coming forward to take this on. And also Vamsi garu, your golden touch will definitely make this film a big success. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ మాధవి రెడ్డి గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడితే వద్దా? సార్కి ఇద్దామా ఫస్ట్? ఓకే, వెంకట కృష్ణ గారు, మీ విషెస్ ప్లీజ్. అందరికీ నమస్తే. మీడియా వాళ్ళకి, ప్రింట్కి అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ రమణ గారికి అండ్ ఇక్కడ వచ్చి బ్లెస్ చేద్దాం వాట్ అమీర్ లోగ్ అని మీరు విని బయట వాళ్ళకి చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. అండ్ సినిమా మాట్లాడుకుంటాం, అందరూ 10 మంది స్టేజ్ ఎక్కారు అయిపోద్ది అనే దానికన్నా కూడా రమణ గారు వచ్చేసి ఒక 3 కోట్ల స్క్వేర్ ఫీట్ కట్టిన ఒక ఆర్కిటెక్ట్. అంటే మనం 1300 1500 ఇంట్లో ఉంటాం, 3 కోట్ల స్క్వేర్ ఫీట్ డిజైన్ చేసిన ఒక ఆర్కిటెక్ట్ ఒక ప్యాషన్తో ఒక సినిమా చేశాడంటే అర్థం చేసుకోండి. అంటే హౌ మచ్ ఎఫర్ట్ హీ హాస్ పుట్ ఇన్. టైం ఎంత పెట్టారు, ఒక 2 years ఆఫ్ టైం. సో అది అండర్స్టాండ్ చేసుకొని మీరు బ్లెస్ చేసి ఒక చిన్న మూవీలాగా కాకుండా ఇట్ సమ్వన్స్ ప్యాషన్, సమ్వన్స్ టైం, సమ్వన్స్ ఎనర్జీ అండ్ సమ్వన్స్ హార్డ్ వర్క్ విత్ ఆల్ దీస్ పీపుల్ అని అనుకొని కొంచెం మనసు పెట్టి మీరు అందరూ దీన్ని ప్రేమించి పుష్ చేయండి. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అమీర్ లోగ్. అండ్ స్మరణ్ గారు, మీ పాటలన్నీ విన్నాను నేను. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ మ్యూజికల్ ఫీస్ట్. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా డ్రైవ్లో పెట్టుకొని మీరు బాధ వచ్చినప్పుడు ఒక బాధ సాంగ్ ఉంటుంది, ఆనందం వచ్చినప్పుడు ఆనంద సాంగ్ ఉంటుంది, బాగా వేసినప్పుడు ఇంకో సాంగ్ ఉంది. సో యూ హ్యావ్ ఆల్ ద ఫీస్ట్. సో థ్యాంక్స్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్.
మాకు ఆల్మోస్ట్ ఒక ఆడియన్స్ రివ్యూ లాగా ఇచ్చేసారు సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ సార్, లేదు ఫస్ట్ మీరు రమణారెడ్డి గారు మీ ఎక్స్పీరియన్సెస్ విన్నాకే కదా ఆయన మాట్లాడగలుగుతారు. సో రమణారెడ్డి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ వేస్ ఈ సినిమాకి సంబంధించి, బికాస్ స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తుంది అని అంటే అక్కడే ఒక వన్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ అయిపోయినట్టే. సో కంగ్రాచులేషన్స్ అండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. Thank you very much. And I have to first thank my actors. Actually నేను ఏదైతే రాసుకున్నానో దానికన్నా ఎక్కువ స్క్రీన్ మీద తీసుకొచ్చింది నా యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు టీజర్ని బయటికి తీసుకెళ్ళాలంటే ఎవరో ఒక మంచి చేయి కావాలని చాలా రోజుల నుంచి అనుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వంశీ నందిపాటి గారు ఫర్ లాంచింగ్ దిస్ టీజర్. చూసారు కదా టీజర్లో మన అమీర్లో వైబ్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ఫిలిం అలాగే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ దట్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అఫ్ కోర్స్ మా వంశీ నందిపాటి గారు. సార్ మీరు మాట్లాడే ముందు లేదు కాదు, ఇప్పుడు హైదరాబాదీ అనగానే మనకు ఆ స్లాంగ్, ఇక్కడ వాడే పదాలు మాటలు బోల్డ్ ఉంటాయి కదా. ఇక్కడ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఏమైనా కొత్తవి తెలుసుకోవడం ఇలా ఏమైనా జరిగిందా? అంటే ఏమైనా తెలుసా? బాగుంటుంది కానీ నేను మాట్లాడలేను, బట్ ఐ ఎంజాయ్ దట్ స్లాంగ్. ఏమైనా మనోజ్ మీరు నేర్పించండి ఒక రెండు. అరే కమాన్, హైదరాబాదీ స్లాంగ్ మాకు వంశీ నందిపాటి గారు హైదరాబాదీ మాట్లాడితే వినాలని ఉంది. సినిమా చూసినాక వస్తుంది మేబీ. టీజర్ మౌత్ దాల్ దియా బోలియే. టీజర్ మౌత్ డాల్ దియా. టీజర్ మౌత్ డాల్ దియా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ థ్యాంక్ యూ మీడియా. ఇలాంటి సినిమాలు ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్ ఫర్ స్మాల్ మూవీస్ ఆర్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అమీర్ లోగ్. సో అంటే ఇది మీరు అందరూ ఇప్పుడు టీజర్ చూశారు. నేను ఒక 4-5 days బ్యాక్ మూవీ కూడా చూశాను. నాకు ఈ ఫిలిం చూసినాక ఇది అమీర్ లోగ్ అంటే మీరు ఏదైనా ఇక్కడ దేర్ రియలీ రిచ్ ఇన్ మనీ అనుకుంటారేమో ఇక్కడ దీంట్లో ఉన్న వాళ్ళు, బట్ ద మూవీ ఈజ్ ఫుల్ ఆఫ్ రిచ్ ఇన్ ఎమోషన్స్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమర్, రిచ్ ఇన్ ఎంటర్టైన్మెంట్, రిచ్ ఇన్ ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిచ్ ఇన్ ప్రతి మిడిల్ క్లాస్ మనిషి లేకపోతే బిలో మిడిల్ క్లాస్ మనిషి తన ఆలోచన విధానం, తను ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాడు, తన జీవితం తను ఎలా క్రాఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, ఇట్లాంటి అన్నిటిని కలబోతాయి ఈ సినిమా. సో ఇట్ ఈస్ అ హోల్సమ్ ప్యాకేజ్, అదైతే నేను చెప్పగలను. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం వెన్ ఐఎమ్ వాచింగ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఎందుకు చిన్న సినిమా అని పిలిచారు నన్ను, దిస్ ఇస్ వెరీ గుడ్ ఫిలిం కదా అన్నాను నేను. సో దట్ మచ్ వైబింగ్ ఇట్ ఈస్. అంత వైబింగ్ ఫిలిం ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రాపర్ హైదరాబాదీ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తా చాలా తక్కువ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అట్లాంటి ఫిలిమ్స్లో ఇది ఒక ఫిలిం, మేబీ ఒక 2-3 ఫిలిమ్స్ చెప్పుకోవాలనేమో సూపర్ హిట్స్ అయినాయి అని, ఇది కూడా అటువంటి ఆ కోవలోకి చేరుద్దని నేను బిలీవ్ చేస్తున్నాను. డైరెక్టర్ రమణారెడ్డి గారు, ఆయన యాక్చువల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళి మీరు ఆయన కలవాలంటే ఒక 1/2 గంట కూర్చోవాలి. నాకు చాలా విచిత్రంగా జరిగింది పరిచయం ఆయనతో. నేను ఏదో ఆఫీస్ బిల్డింగ్ స్ట్రక్చర్ డిజైన్ గురించి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన ఇలా అమీర్లోగానే సినిమా తీశారని నాకు తెలియదు అప్పటికి. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు ఎదురు అప్పుడు ముఖపరిచయం అప్పుడే అయ్యింది. ఆయన అరే మీరు వంశీ నందిపాటి ప్రొడ్యూసర్ అంటే అవునండి అంటే నేను ఇట్లా మూవీ చేశాను అంటే నేను జనరల్గా అలా కొడతా ఉంటారు కదా ఓకేలే ఫ్లోలో అయిపోయినారు బాబు ఇప్పుడు అనుకున్నాను కానీ బట్ నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు. సో ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ వాచింగ్ ద ఫిల్మ్. సో మేబీ మీరందరూ కూడా అదే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ అదే ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టు సో ఆయన ఒక ఎన్ని స్క్వేర్ ఫీట్ అండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఓకే.
సరే ఒక 3 కోట్ల స్క్వేర్ ఫీట్ బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్. సో అట్లాంటి ఆయన అమీర్ లోగ్ని బిల్డ్ చేశారు. ఇంకెలా ఉండబోతుందో చూసుకోండి. ఇది ఎంత ఎత్తుకు వెళ్ళబోతుందో అనేది మనం దాన్ని అది మీ ఇమాజినేషన్కి మేము వదిలిపెడతాం ప్రస్తుతానికి. అండ్ దీంట్లో చేసిన ఆర్టిస్ట్ హరి కానీ, గిరీస్ అని అండ్ వేద, దే రియలీ రాక్డ్ ఇట్. అండ్ అంటే ఎగ్జాక్ట్గా హైదరాబాదీ పిల్ల లేకపోతే హైదరాబాదీ అబ్బాయిలు చేస్తే ఎట్లా ఉంటుందో ఫిలిం అట్లానే ఉంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్, బట్ ఆ న్యూయాన్సెస్ అవన్నీ కూడా చాలా చక్కగా రిఫ్లెక్ట్ చేశారు. అండ్ అలాగే దాదా మీరు విశ్వేందర్ రెడ్డి గారు, సో మీరు అంటే మేము అప్పట్లో చూసిన సినిమా దాంట్లో పటేలా క్యారెక్టర్లో మేము ఎలా అయితే మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకున్నామో, ఈ ఫిలిం అయిపోయినాక మళ్ళీ మీకు ఒక రీఎంట్రీ లాగా మధ్యలో మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఈ సినిమా వరకు మాత్రం మళ్ళీ అది మీకు రీఎంట్రీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే జస్ట్ ఒక లైన్ లాగా చెప్దామని అనుకుంటున్నాను, అని మీరు చెప్పాలి, నాతో చెప్పేస్తున్నారు. సో అంటే ఫస్ట్ అల్లరి చిల్లరగా అలా తిరిగే ఒక ముగ్గురు అబ్బాయిలు, ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంట్లో, అరే ఏంట్రా ఇంకేం చేయరా జీవితంలో అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా కొన్ని వర్క్స్లోకి వెళ్తారు. ఒకళ్ళు ఒక క్యాబ్ డ్రైవర్ అవుతారు, ఒకళ్ళు ఒక ఆఫీస్లో ఒక హెల్పర్ అవుతాడు, ఇంకొక చిన్న జాబ్ ఏదో చేస్తూ ఉంటాడు, ఒక మెకానిక్గా ఒక జాబ్ జాయిన్ అయ్యి చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్లో దేర్ విల్ బి అన్ ఇన్సిడెంట్ వేర్ దే హ్యావ్ టు ప్లే గేమ్ అగెనెస్ట్ ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక గేమ్ ప్లే చేయాలి. వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీకి అగెనెస్ట్గా క్రికెట్ ఆడతారు, అక్కడ ఓడిపోతారు. అక్కడ ఓడిపోయిన తర్వాత దెన్ దే హ్యావ్ టు గివ్ అ దావత్ టు దెమ్. ఆ దావత్లో చాచా వాళ్ళకి బిర్యానీ నేర్పిస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఐడియా ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. ఐడియా ఏంటంటే మేము కూడా ఒక బిర్యానీ అవుట్లెట్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుని అక్కడి నుంచి హౌ దేర్ ఎమోషన్స్, దేర్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఎవాల్వ్డ్ అనేదే ఈ స్టోరీ. చాలా చక్కగా క్రాఫ్ట్ చేశారు. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. అండ్ ఇటువంటి చక్కటి ఫిలింకి స్మరణ్ ఆయన చాలా 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 చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. 10 సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. 10 సాంగ్స్ అంటే నేను షాక్ అయిపోయా. 10 పాటలు ఏంట్రా బాబు, 3 పాటలు 4 పాటలు ఇవ్వడానికే ఇదైపోతున్నారు, 10 పాటలు ఏంటి అంటే వస్తూ ఉంటే అబ్బా సాంగ్ వచ్చింది అనుకునే రోజులు కాదు. ఈ సినిమా అయితే 10 పాటలు, పాట వస్తుందంటే అరే పాట వస్తుందా అనుకుని మనం ఎంజాయ్ చేసేలాగా ఇచ్చాడు స్మరణ్. అండ్ ఐ రియలీ విష్ దట్ వీ వర్క్ టుగెదర్ స్మరణ్ బాయ్. సో and I'm congratulating all the cast and crew, everybody, and EP Sandeep. So and problem like everything he has దగ్గరుండి ఆయన చూసుకున్నారని చెప్పారు రమణారెడ్డి గారు. సో ఈ మూవీ వెనకాల ఒక 30 to 40 మెంబర్స్ కొత్త టెక్నీషియన్స్ కానీ కొత్త ఆర్టిస్ట్ కానీ దీంతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఇట్లాంటి మొన్న మధ్య తిమ్మరాజపల్లిలో కిరణ్ చేసిన ఒక ప్రయత్నం, అలాంటి ప్రయత్నం ఇప్పుడు రమణారెడ్డి గారు కూడా చేస్తున్నారు. ప్లీజ్ డూ బ్లెస్ ఎవ్రీబడి. ఇట్లాంటి సినిమాలు ఆడితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా ఛాతీ ఎత్తుకుని నిలబడుద్ది ఇండియన్ అండ్ వరల్డ్ సినిమాలో అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్. వంశీ నందిపాటి గారు ఆయన మాటలతో బిర్యానీని ఆల్మోస్ట్ మన టేబుల్ దగ్గర వరకు తీసుకొచ్చేసారు, కానీ ఇప్పుడే తినొద్దు, సినిమా రిలీజ్ అయ్యాక తినండి అంటున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ లాంచింగ్ ద టీజర్ యాజ్ వెల్. అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ అమీర్ లోగ్. సో చాలా అద్భుతమైన టీజర్ని చూసాము అండ్ తర్వాత సినిమా కోసం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఎస్, ట్రైలర్ Sir, yes, please. సో ప్రతి చిన్న సినిమా ప్రొడ్యూసర్కి, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్కి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రెప్యూటెడ్ బ్యానర్ కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ కానీ దొరికితే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా మాతో అసోసియేట్ అయినందుకు. అండ్ వంశీ గారు థ్యాంక్స్ ఎ లాట్ సార్, మీరు వచ్చి ఎన్ వెంకటకృష్ణ గారు. ఒక చిన్న విషయం చెప్తా. 2024లో అంటే నేను రమణ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు పొద్దున అన్న ఒక టైటిల్ వచ్చింది అన్నాడు. ఏంటంటే అమీర్ లోగ్. కథ ఏంటంటే కథ ఏం లేదన్న టైటిల్ ఉంది. సో ఆ రోజు స్టార్ట్ అయిన ఎక్సైట్మెంట్, అంటే ఇంత పాజిటివ్ పర్సన్ని నా లైఫ్లో చాలా తక్కువ మందిలో చూశాను నేను. ఈ రోజు వరకు అదే ఎక్సైట్మెంట్. అంటే ప్రొడక్షన్ ఒక పక్క ఆర్కిటెక్ట్గా బిజీ, ఇంకో పక్క ఫ్యామిలీ. ఒక టైంలో అయితే మా మాధవి అన్న మా ఆయన వదిలేయండి ఒక
సంవత్సరం నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అంటే సినిమా అంత కన్జ్యూమ్ చేస్తుంది ఏ పర్సన్ అయినా, అందులో తనే ప్రొడ్యూసర్ అవ్వటం. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే లాస్ట్ ఇయర్ ఎవరినో ఏమో కానీ నన్ను ఈ సినిమా అమీర్లోకి చేసింది. నాకు అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను 15 years తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా జీతం కోసం. సో థ్యాంక్ యూ రమణ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీడియా, మీ సపోర్ట్ చాలా కావాలి. మేము ఎంత చేసినా, మేము ఎంత ఖర్చు పెట్టినా మీరు ఇచ్చే పుష్ కానీ, అండ్ ఎస్పెషలీ ఆడియన్స్ టీజర్ చూశారు కదా, ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. సారీ ఐ మిస్డ్ యూ. థ్యాంక్ యూ. వంశీ గారు ఈజ్ యాడింగ్ సంథింగ్. బ్రేక్ చేస్తూ ఉంటాయి ఎప్పుడంతే, లాస్ట్కి మాత్రం నాదే ఉండాలి ఇంపాక్ట్ అని. సో ఎనీవే ఐ వాంటెడ్ టు సే దిస్, థ్యాంక్ యూ స్పిరిట్ మీడియా. మీరు ఇలాంటి మూవీస్ని ఇంకా చాలా డిస్ట్రిబ్యూట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే సాయి సతీష్ చిన్న సినిమాలకి ఒక పిఆర్ఓగా, ఒక వెన్నుముకగా ఉంటున్నాడు. అలాగే వెంకట్ అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఎప్పుడు రిలీజ్ డేట్ మళ్ళీ ఇంకొక ఈవెంట్ పెడతారా? చెప్పేది ఎప్పుడే ఇంకొక ఈవెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్, డెఫినెట్గా ఇంకా చాలా ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ట్రైలర్ కూడా చూసిన తర్వాత మీడియాతో ఇంటరాక్షన్ కూడా చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.